అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనడం, గత 2 రోజులుగా జరిగిన ఏదైతే డెలిగేట్స్ మీటింగ్కి సంబంధించి కూడా అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆడ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూస్తే, గతంలో ఏదైతే శాసనాలని మనం చాలా చూసాం. రాజుల నాటి కాలంలో ఒక శాసనాల ద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో చూసాం. ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే ఈ 6 సంబంధించిన శాసనాలు ఉన్నాయో దానికి సంబంధించి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల కోసం, ఏ పేద ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి అనుగుణంగా తెలుగువారి గర్వం పేరుతో తెలుగువారి ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా, తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గౌరవాన్ని నిలిపే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలని ఆ యొక్క శాసనం ద్వారా ముందుకెళ్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యువశక్తి మీరు చూశారు, యువగలం పేరుతో రాష్ట్రంలో 3000 పైచిలకు పాదయాత్ర జరిపి అక్కడ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని కుల వృత్తులు, చేతి వృత్తులు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క దుస్థితి, రైతుల సమస్యలు, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు, కార్మికుల సమస్యలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల యొక్క సమస్యలని కూడా తెలుసుకొని ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ సంవత్సర పరిపాలనలో అవన్నీ కూడా పరిష్కరించేదానికి దిశగా కృషి చేయడం జరిగింది. అందుకోసమే యువశక్తి పేరుతో ఒక శాసనం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా స్త్రీ శక్తి, అన్న నందమూరి తారక రామారావు ఆడపడుచుల పట్ల ఏ విధానం అవలంబించారో మీరు చూశారు. ఆస్తిలో సమాన హక్కు కానీ, ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచే ఇచ్చే ప్రతి పథకం కూడా మహిళలకు వర్తించే విధంగా చేయడమే కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో స్థాపించడం మనం చూసాం. దానికి అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో స్త్రీల యొక్క ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా కూడా స్త్రీశక్తి ద్వారా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బడ్జెట్ లేని టైంలో రాష్ట్రానికి తక్కువ ఆదాయం ఉన్న రోజుల్లో కూడా హార్స్ పవర్ 50 రూపాయలకే ఇచ్చి రైతుల్ని ఆదుకోవడం మనం చూసాం. అలాంటి రైతన్నల కోసం రాబోయే రోజుల్లో కూడా ఇంకా వాళ్ళ కోరుకునే విధంగా కూడా రైతుల సమస్యల పట్ల స్పందించి రైతులకు అవసరమైన, మీరు చూస్తే ఒకసారి చూస్తే వ్యవసాయ మార్కెట్ యార్డులన్నీ కూడా నందమూరి తారక రామారావు ఆ రోజు ఏ విధంగా విధానం తీసుకొచ్చారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మార్కెట్ యార్డులన్నీ కూడా రైతులకి ఒక వరంలా ఉపయోగపడింది మనం చూసాం. ఈ విధంగా రైతుల కోసం, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి రైతు దీనికి కూడా సంక్షేమం కోసం కూడా దీంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్యకర్తల కోసం మీరు చూశారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కార్యకర్తలకు ఈరోజు వాళ్ళ యొక్క ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధానమే కాకుండా ఇంకా కూడా వాళ్ళకు బెటర్గా, వాళ్ళకి ఏదైనా కుటుంబంలో ఇబ్బంది వచ్చి ఏదైనా జరిగితే వెంటనే కూడా ఆదుకునే దిశగా కూడా నిర్ణయాలు చేయడం మనం చూసాం. దాన్ని ఇంకా కూడా మరింత పదును పెట్టి కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో
ముందుకెళ్లేదానికి కూడా కార్యకర్తల దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలనే దీనికి ఒక పద్ధతి ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం చూసాం. కడపలో పుట్టాను, కడప గడ్డనాది అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే 12 రోజుల్లో కూడా ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి మళ్ళీ త్వరలోనే కూడా కంప్లీట్ చేసి నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తానని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ సభలో చెప్పడం, రాయలసీమకే తలమానికంగా కూడా ఆ స్టీల్ ప్లాంటు వచ్చేదే కాకుండా మనందరికి కూడా, మన బిడ్డలందరికీ కూడా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా కానీ ఈ రాయలసీమ అభివృద్ధి చేసేదానికి దోహదపడుతుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అమరావతి మీరు చూశారు, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా ఆ యొక్క నిర్మాణ పనులకి మొన్న మరొకసారి శంకుస్థాపన చేసుకొని ప్రారంభించడం జరిగింది. ఆ పనులు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ప్రధానమంత్రి సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పడం. పోలవరం కూడా 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఈ ప్రకటన తెలియజేస్తుందని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా మహానాడు కార్యక్రమం మనం చూస్తే కడపలో ఈ మే నెల అంటేనే విపరీతమైన ఎండలతో ఉండేది. కానీ అక్కడ 3 రోజులు కూడా చల్లదనం ఉట్టిపడేలాగా ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో మనం చూసాం. ఈ విధంగా మహానాడు సక్సెస్ఫుల్గా రన్ అయిన దానికి కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ మహానాడు విజయవంతమైంది. మళ్ళీ ఎన్టీ రామారావు ఉండి మహానాడును జరిపిస్తూ ఉండారా అనే విధంగా నిన్న మహానాడు జరిగిందనేది వాస్తవమని కూడా తెలియజేస్తూ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ప్రధాన పట్టణాలైన మన కర్నూలుకు సంబంధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఒకటి ఏర్పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. అది కూడా త్వరలోనే మన రాయలసీమలో కర్నూలులో కంప్లీట్ చేస్తామని, అదేవిధంగా ఏదైతే టెంపుల్ సిటీస్ ఉన్నాయో దానిలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లడం అని చెప్పడం, రాయలసీమ ప్రజలుగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కూడా థ్యాంక్స్ చెప్తూ మరిన్ని కార్యక్రమాలు ప్రజారంజకమైన రామరాజ్యాన్ని తలపించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన సాగిస్తూ ఉందని తెలియజేస్తాం.